హాయ్ అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. కాకినాడకి దసరా హాలిడేస్కి వచ్చాం కదా, ఓన్లీ 8 డేస్ అన్నమాట. సరే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. మా మరిది వాళ్ళు అయితే రీసెంట్గానే చిన్న తిరుపతి వెళ్ళొచ్చారంట, అలాగే వాడపల్లి కూడా వెళ్ళొచ్చారు. నాకు ఆ ప్లేసెస్కి వెళ్ళాలనిపించింది, కానీ అన్నవరం ఎప్పటి నుంచో వెళ్ళాలి అని అనుకోవడం వలన కానీ అలా అనుకోవడం ఆ ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం, ఎందుకంటే సెలవులు ఎక్కువ ఉండేవి కాదు. అలా జరుగుతూ వచ్చింది. ఈసారైనా వెళ్దామని అన్నవరం ప్రోగ్రాం పెట్టుకున్నాం అనమాట. ఇంకా అన్నవరంతో పాటు తలుపులమ్మ లోవ కూడా వెళ్ళాము. ఈ వీడియోలో అన్నవరం విశేషాలు షేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ ప్రోగ్రామ్ సండే రోజు పెట్టుకున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము, ఎందుకంటే తొందరగా వెళ్తే తొందరగా వచ్చేయచ్చని. కానీ స్టార్ట్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 6:15 అలా అయ్యిందనమాట. మేము మా మరిది వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. అత్తయ్య మావయ్యని రమ్మని అడిగాం, కానీ వాళ్ళు ముందు రోజే ఏదో పని మీద రాజమండ్రి వెళ్ళొచ్చారు. సో మేము రాలేము, అలసిపోయాము, జర్నీ చేయలేము అన్నారు. చాలా బ్రతిమలాడాం, కానీ రాలేదు. చాలాసార్లు వెళ్తాం కదా, ఈసారికి మీరు వెళ్ళి వచ్చేయండి అని అన్నారు. అంటే ఇంతలా బ్రతిమలాడడానికి కారణం ఏమిటంటే, అన్నవరం తర్వాత లోవ వెళ్దాం అనుకున్నాం కదా, దట్టు సండే అయితే చాలా బాగుంటుంది. లోవలో అమ్మవారిని దర్శించుకున్నాక అక్కడే వంట చేసుకొని తిని రావాలన్నమాట. సో అందరం ఉంటే బాగుంటుందని అనుకున్నాము. ఇంకా వంటకు సంబంధించిన సామాన్ అన్నీ పెట్టుకున్నాము. అలాగే 20 లీటర్ల వాటర్ బాటిల్ కూడా తీసుకొని వెళ్ళాము. అక్కడే గిన్నెలు అవి ఇస్తారంట. వంట పాత్రలు తీసుకెళ్ళలేదు. చాలా సరదాగా సాగింది మా ప్రయాణం. రాంచీలో ఇంట్లోనే ఉంటాము, ఎక్కువ బయటికి ఇలా తిరగడానికి వెళ్ళలేమండి. వెళ్దామన్నా మా వారికి డ్యూటీతోటే సరిపోతుంది, టైం ఉండదు. తనకు ఫ్రీ అయితేనే మమ్మల్ని ఎక్కడికన్నా తీసుకువెళ్ళేది, లేకపోతే లేదు. కాకినాడకి వస్తేనే ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అని ఉంటాయి. అన్నవరం చేరేటప్పటికి టైం వచ్చేసి 7:45 అవుతుంది. ఇంకా ఫోన్స్ టెంపుల్లోకి తీసుకెళ్ళకూడదు కదా, అందుకని కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత కారులో పెట్టేసి నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళాము. వ్రతం చేయించుకొని ఉంటే బాగుండేది, కానీ ఈసారి కుదరలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడాలి. మాకు అన్నవరం చాలా దగ్గరండి, అందుకని కాకినాడకి వచ్చిన ప్రతిసారి కుదిరితే అన్నవరం తప్పకుండా వస్తాము. మీరు ఎంతమంది అన్నవరం వచ్చి సత్యనారాయణని దర్శించుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మారుతి కూడా దర్శనమిచ్చారు. ఇంకా అంతా విజయమే కదా. నిజంగానే మా ప్రయాణం అంతా చాలా బాగా సాగింది. ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరము. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూస్తే చాలామంది భవానీ మాలల్లో కనిపించారు. అలాగే పెళ్ళిళ్ళు బాగా జరిగినట్టున్నాయి. ఎటు చూసినా నూతన వధూవరులే దర్శనమిచ్చారు. పండగ టైం ఏమో ఇంకా టెంపుల్ అంతా చాలా రష్గా ఉందన్నమాట. ఇంకా క్యూ లైన్లో నడుచుకుంటూ స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాము. స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి. బయటకు వచ్చాక అక్కడ ఇంకా గుడి చుట్టూ అదంతా చూసుకున్నాము. గోశాల ఉంది, అక్కడికి వెళ్ళి గోమాతలను దర్శించుకున్నాము. తర్వాత రావి చెట్టు దగ్గర 365 ఒత్తులు పిడక ప్రమిదలో పెట్టి అమ్ముతున్నారనమాట. ఆవు పేడతో చేసిన పిడక ప్రమిదలా చేసి అమ్ముతున్నారు, దాంట్లో ఒత్తులు పెట్టి. చెట్టు దగ్గర 365 ఒత్తులను వెలిగించి దండం పెట్టుకొని చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకున్నాము. వ్యూ ఎంత బాగుంటుందో అసలు. అన్నవరం కొండలు కదా, పైనుంచి వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం అన్ని పనులు అయిన తర్వాత ఇంకేముంటుంది, ప్రసాదమే. అన్నవరం అంటే దేవుడి తర్వాత ప్రసాదం ఫేమస్ కదా. వేడి వేడి ప్రసాదం తింటే ఉంటుంది చూడండి. అన్నవరం ప్రసాదం వేడిగా ఉన్నప్పుడు తింటేనే నాకు ఇష్టం. ఇంకా ఎన్ని ప్రసాదం ప్యాకెట్స్ కావాలో కొని అక్కడే కళ్ళకద్దుకొని ఒక ప్యాకెట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చొని తింటూ ఉంటే, హాయిగా గాలి వీస్తూ తగులుతూ ఉంటే ఎంత బాగుంటుందో చెప్పలేం మరి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. మా మాహి అయితే ఇంకాను, దాని ఆనందం చెప్పలేము. మాకంటే మా పాప ఎక్కువ ఎంజాయ్ చేసింది. ఈలోగా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్లీజ్. మేము ఎప్పుడు ట్రైన్లో వచ్చినా అన్నవరం వస్తే చాలు, విండోలోంచి చూసి దండం పెట్టుకుంటూ ఉంటాను. క్రింద నుంచి చూస్తే శంకు చక్రాలు కనిపిస్తాయి. మీరు ఎంతమంది ఇలా చేస్తారు ఫ్రెండ్స్? గుడి కనిపిస్తే దండం పెట్టుకోవడం, గోదావరి వస్తే వాటర్లో కాయిన్స్ వేయడం.
ఇంకా ఇక్కడ పులిహోర దద్దోజనం పంచిపెడతారు. ఇంకా లైన్లో నుంచొని వెయిట్ చేసి పులిహోర దద్దోజనం తీసుకున్నాము. ప్రసాదాలు ఎలా ఉన్నాయని ప్రసాదం తయారు చేసేవారు ఫీడ్బ్యాక్ అడిగారనమాట. ఫోన్ నెంబర్ తీసుకున్నారు, తర్వాత ఫోన్ చేస్తారంట. ఇంకా అందరము చక్కగా కూర్చొని పులిహోర దద్దోజనం తినేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ అన్ని కళ్యాణ మండపాలు ఎక్కువ ఉన్నాయి, చాలా పెళ్ళిళ్ళు జరిగాయి అనుకుంటా. ఇంకా అన్నవరం నుంచి నెక్స్ట్ లోవకి స్టార్ట్ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. అదిగోనండి, ట్రైన్లో నుంచి శంకు చక్రాలు నామాలు కనిపిస్తాయి అన్నాను కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.